10 మందికి అన్నం పెట్టి ఆ దేవుణ్ణి ఇలా బాధ పెట్టడం నీకు న్యాయం కాదు. నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. ఇంకొకసారి నువ్వు ఆయన జోలికి రావద్దు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయన ఏం చేయొద్దు ప్లీజ్. ప్లీజ్ ఆయనకి ఏ హాని తలపెట్టొద్దు, ఆయనకి ప్రాణహాని చేయొద్దు ప్లీజ్. ఆయన్ని వదిలేసే, ఆయన ఏం చేయొద్దు ప్లీజ్. ఆయన ఏం చేయొద్దు, వదిలేసే ప్లీజ్. అంటే మా ఇంట్లో దొంగతనం చేసింది ఈడే అన్నమాట. లేదు, వీడు కాదు. వీడి మాటలకి భయపడి, వీడు సార్ని ఏం చేస్తాడోనని భయపడి ఈ తప్పు నేనే చేశాను. ఆయనకి నమ్మక ద్రోహం చేశాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. వీడు ఇంకొకసారి మళ్ళీ మీ గురించి ఆలోచించకూడదు. సార్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదంటే నాకు ఇంతకు మించిన దారి కనిపించలేదు. వీడికి డబ్బు ఇచ్చేస్తే ఇంక వీడి సమస్య తీరిపోతుందిలే అనుకున్నాను. కానీ మీరు లోపు వచ్చేశారు. మీకు నిజం తెలిసిపోయిన తర్వాత ఇక నేను దాచిపెట్టడానికి ఏమీ లేదు. తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్లి సార్ ముందు నిల్చోబెట్టండి. ఏం జరిగిందో సార్తో నేనే చెప్పుకుంటాను. కానీ వీడిని మాత్రం వదిలిపెట్టకూడదు. మళ్ళీ బయటికి రాకుండా జైల్లో వేయాలి. వీడి మాటలు విని తప్పు చేసినందుకు కావాలంటే మీరు నన్ను కూడా జైల్లో పెట్టండి. నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. నన్ను నమ్మిన సార్ ఇంట్లోనే ఫంక్షన్ కి పిలిచినందుకు, ఇంత తప్పు నేను చేసినందుకు నాకు జైలు శిక్ష పడాల్సిందేనండి. ఇదిగో వీణ్ణి మాత్రం వదిలిపెట్టొద్దు, వీణ్ణి మాత్రం వదిలిపెట్టకండి. చూడు, నువ్వంతగా బాధపడాల్సిన పనేం లేదు. ఆ పొద్దు షాప్లో ఫైర్ యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని నాతో తప్పు చేయించాలని చూసినాడు. ఈ పొద్దు నీతో తప్పు చేయించినాడు. నువ్వెట్టాంటి దానివో, మా పులి నిన్నెంత నమ్ముతాడో నాకు తెలుసు. నువ్వని తెలిస్తే మా పులి బాధపడతాడు. దీనంతటికీ కారణం వీడే కదా. వీడి కథ నేను చూసుకుంటాను. నువ్వు ఈ విషయాన్ని ఎంతటితో విడిచిపెట్టు. అలా ఎలా వదిలేస్తావు చిరంజీవి? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు తిట్లు తిన్నావు. ఇప్పుడు వీడు దొంగతనం చేస్తే నువ్వు దొంగ అనిపించుకున్నావు. తప్పు ఎవరు చేసినా సరే నింద నీతో పాటు నా మీద పడినట్టే. వీడిని ఇలా వదిలేయడం కాదు, వీడిని తీసుకెళ్ళి ఎవరైతే నీ మీద నిందలు వేశారో వాళ్లకు నువ్వేంటో తెలియాలి, నిజమేంటో తెలియాలి. వద్దు పాపా, నా మాటిను. పులి బాధపడతాడు. ప్రతిసారి ఆయన బాధపడతారని చెప్పి నువ్వు మౌనంగా ఉంటే నీ గురించి ఎప్పటికీ అలా తప్పుగానే అనుకుంటూ ఉంటారు. ఇంతకు ముందులాగా తప్పు చేశావంటే తల ఉంచుకుని వెళ్ళడానికి, నిందలు వేస్తే కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళి బార్లో కూర్చోవడానికి నువ్వు ఒంటరివాడివి కాదు. ఇప్పుడు నీ పక్కన నేనున్నాను. నిన్ను అనే ప్రతి మాట నాకు వర్తిస్తుంది. నీ మీద పడే ప్రతి మాట నా మీద పడ్డట్టే. మీ నాన్నగారి కోసం వాణ్ణి నువ్వు క్షమించి వదిలేస్తావేమో, కానీ నేను వదిలిపెట్టను. రారా. ఆగు ఆగు, పులి బాధపడతాడు. వద్దు పాపా, నా మాటేను. నీకేం తెలీదు, తప్పుకో. రారా పాపా, రారా. పాపా నేను చెప్పేది నువ్వు. ఓ పాపా,
సార్ నన్ను కాపాడండి ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్ కాపాడండి సార్, ప్లీజ్ సార్. తప్పు చేసిన వాళ్ళ ఇంకా తల దించుకున్నావేంటి? తల ఎత్తుకో. విజయ, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి మావయ్య గారు ఇప్పుడేమంటారు? ఇంట్లో డబ్బులు పోయాయి, బంగారం పోయిందని చెయ్యని తప్పుకి తన మీద నింద వేశారు. అందరి ముందు ఒక బిడ్డతో తండ్రిలాగా కాకుండా దొరికిన దొంగతో వస్తువులు పోగొట్టుకున్న బాధితుల్లాగా మాట్లాడారు. బాధ్యత లేదన్నారు. ఇలాంటి చిల్లర పనులు కూడా చేస్తున్నావా అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. మీరు తిట్టాల్సింది తనని కాదు, వీణ్ణి. బయటికి నెట్టాల్సింది తనని కాదు, వీణ్ణి. ఏందిమా ఏమట్టా నిలదీస్తుండావు మా ఎన్నని పట్టుకుని? గౌరవించాల్సినప్పుడు గౌరవించాను, నిలదీయాల్సినప్పుడు నిలదీయాలి కదా. అవును, ఇంట్లో డబ్బులు పోయాయి, అందుకే మావయ్య గారు కోప్పడ్డారు. తనే చేశాడని తేలిపోయింది కదా, ఇంకా తనని కాక ఎవరినంటారు? నువ్వు మాట్లాడకక్క. ఒక మనిషి మీద కోపం ఉన్నప్పుడు ఆ మనిషి గురించి మనం ఏం చూడాలనుకుంటున్నామో మన కళ్ళు అవే చూస్తాయి. ఏం వినాలనుకుంటున్నామో మన చెవులు కూడా అవే వింటాయి. మావయ్య గారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ డబ్బులు కొట్టేసింది ఆయన కాదు, వీడు. ఏం మాట్లాడుతున్నావు విజయ? ఒక్క నిమిషం.